అందరికీ నమస్కారం. నేను మీ మదిరే రంగసాయి రెడ్డి. ఇటీవల ఒక రిటైర్డ్ ఉద్యోగి సంబంధించి ఒక సమస్య అయితే మనకు తెలిసి రావడం జరిగింది. ఏంటి అంటే, ఒక వ్యక్తి రిటైర్డ్ అయిన తర్వాత కొన్ని బెనిఫిట్స్ అయితే రావడం జరుగుతుంది. అంటే ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ అంటాం. అంటే ఏంటంటే అవి ఫ్యామిలీ పెన్షన్ అవ్వచ్చు, గ్రాట్యుటీ అవ్వచ్చు, ప్రావిడెంట్ ఫండ్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా సామాజిక సంక్షేమ పథకాలు అనుకోవచ్చు. ఆ ఎంప్లాయ్ చేసిన పనికి సంబంధించి దానిని మనము టర్మినల్ బెనిఫిట్స్ అంటాం. ఆ వ్యక్తి రిటైర్డ్ అయిన తర్వాత అనారోగ్య కారణాల వల్ల చనిపోవడం జరిగింది. చనిపోయిన తర్వాత ఈ బెనిఫిట్స్ అన్నీ కూడా వారి భార్య ఎవరైతే ఉన్నారో వాళ్ళ అకౌంట్లో పడడం జరిగింది. కానీ ఎవరైతే చనిపోయిన వ్యక్తి ఉన్నాడో అతను వృత్తిలో ఉన్నప్పుడు డ్యూటీలో ఉన్నప్పుడు కొన్ని లోన్లు అయితే బ్యాంకు నుంచి తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత కడుతూ ఉన్నాడు, కానీ పూర్తి స్థాయి టర్మ్ కట్టలేదు. ఆ టైంలో చనిపోయాడు. ఇక్కడ దీనికి సంబంధించి వాళ్ళ భార్య అకౌంట్లో నుంచి నగదు కట్ చేసుకోవడం అయితే జరిగింది. ఆ బ్యాంకు వారు మీ ఆయన లోన్ కట్టాలని ఆమె పోయి అడిగిన తర్వాత మీ హస్బెండ్ చేసిన సంస్థకి ఈ బ్యాంకుకి ఒక ఒప్పందం ఉంది, మేము కట్ చేసుకుంటాము, వెళ్ళి పొమ్మడమే జరిగింది. తర్వాత ఆవిడ హైకోర్టుకు వెళ్ళి హైకోర్టు ద్వారా ఆర్డర్ తెచ్చుకొని ఆ బ్యాంకు నుంచి డబ్బులు అయితే తిరిగి వసూలు చేసుకోవడం జరిగింది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, న్యాయ సూత్రం ఏంటంటే, ప్రభుత్వ ఉద్యోగి పెన్షన్ కానీ గ్రాట్యుటీ కానీ బ్యాంకు వారు లోన్ బకాయిల రీత్యా జమ చేసుకోకూడదు. ఇక్కడ టర్మినల్ బెనిఫిట్స్లో నుంచి వచ్చిన నిధులను ఫ్యామిలీ పెన్షన్, గ్రాట్యుటీ, ప్రావిడెంట్ ఫండ్, పిఎఫ్ వంటి సామాజిక సంక్షేమ పథకాల ద్వారా సంక్రమించిన నిధులను ఏ బ్యాంకు అయినా కోర్టు అయినా తీసుకోవడానికి, అటాచ్మెంట్ చేయడానికి వీలు లేదు అని ఒక చారిత్రాత్మకమైన జడ్జిమెంట్ అయితే తెలంగాణ హైకోర్టు ఈ కేసులో ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ సామాజిక సంక్షేమ పథకాల విషయంలో బ్యాంకుల వారు స్పృహతో వ్యవహరించాలని కోరుతున్నాము. ధన్యవాదాలు.